ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలో గుర్రం జాషువా గారు రచించిన సందేశం పాఠం గురించి మనం ఇప్పుడు విందాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఈ సందేశం పాఠ్యభాగ ఉద్దేశం. నేపథ్యం చూద్దాం. గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నారు. సందేశం పాఠ్యభాగ రచయిత గుర్రం జాషువా గారి గురించి కవి పరిచయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుర్రం జాషువా. సెప్టెంబర్ 28, 1895లో గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. సమకాలీన కవిత్వంపై వరవడి అయిన భావకవిత్వ రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందువలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని ఈ మూఢమైన ఆచారాలపై తిరగబడ్డాడు జాషువా. చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. గుర్రం జాషువా వీరయ్య, లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఈయన రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫరులు మొదలైనవి. ఈయనకు గల బిరుదులు కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వ కవి సామ్రాట్ అనే బిరుదులు ఉన్నాయి. సత్యహరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ పాఠ్యాంశం గబ్బిలము నుండి స్వీకరించబడింది. ఈయన జూలై 24, 1971లో మరణించారు. సందేశం పాఠం ఖండకావ్యం ప్రక్రియకు చెందినది. ఇప్పుడు ఖండకావ్యం ప్రక్రియ అంటే ఏమిటో మనం చూద్దాం. మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. దీనిలో కవి భావం చిక్కగా ఉంటుంది. వ్యర్థ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. ఆత్మాశ్రయ రీతి, వస్తు, భావ, శైలి, కవితా రచనలో నవ్యత ఉంటుంది. చిక్కిన కాసు చేతనివి చెందు నమాయకుడు, ఎల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మరచిపోవు, క్షుదానల దద్గమూర్తి, నల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న అరుంధతీ సుతుండొక్కడు, జన్మమెత్తె భరతోర్వరకు కడగొట్టు బిడ్డడై, జన్మమెత్తె భరతోర్వరకు కడగొట్టు బిడ్డడై. భావం
దొరికిన కొంచెం సొమ్ముకే తృప్తి చెందే అమాయకుడు, అన్ని కష్టాలను పిడికెడు అన్నంతోనే మరిచిపోయేవాడు, ఆకలి అనే అగ్నిచేత దగ్ధమైనవాడు, నాలుగు దిక్కులా వ్యాపించి ఉన్న లోకంలో దిక్కులేని ఒక శ్రమజీవి భారతమాతకు చివరి బిడ్డగా పుట్టాడు. పూప వయస్సులో వలసపోయిన చక్కని తెలుగు కైతకున్ ప్రాపకమిచ్చినట్టి రఘునాథ నృపాలకుడు ఏలియున్న తంజాపురి మండలంబునకు చక్కగా దక్షిణ భాగ భూములన్ కాపురముండెన పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై, అపరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై. భావం: లేత వయస్సులోనే ఆంధ్ర ప్రాంతము నుండి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి ఆశ్రయమిచ్చినటువంటి రఘునాథ రాజు పరిపాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా జీవిస్తున్నాడు. ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబలించి దేహమున్ పిప్పియనర్చున్ ఈ భరతవీరుని పాదము కందకుండగాన్ చెప్పులు కుట్టి జీవనము సేయునుగాని నిరాకరింపలేదెప్పుడు. అప్పువడ్డది సుమి భరతావని వీని సేవకున్, అప్పువడ్డది సుమి భరతావని వీని సేవకున్. భావం: ఇతని కులాన్ని సంపదను దోచి హాని తలపెట్టి శరీరాన్ని పిప్పి చేసే ఈ భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఈ పని చేయనని తిరస్కరించలేదు. ఇతని సేవకు భరత ప్రజలు బాకీ పడ్డారు సుమా. వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. భావం: కష్టజీవి రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పంట పండించడం సాధ్యము కాదు. అతని చెమట ధారలతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది, కానీ అతనికి మాత్రం తిండి ఉండదు. పామునకు పాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మ భూమిన్ జనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా నులికిపొడు జబ్బు గలదు వీడున్న చోట. ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా ఉలికిపడు జబ్బు కలదు వీడున్న చోట. భావం: పాముకు పాలు చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టి
ధర్మదేవతకు కూడా ఇతడు ఉన్న చోట ఉలిక్కిపడే జబ్బు ఉంది. కష్టపడే వానికి విలువ లేకుండా పోయింది. వాని నుద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వాని కనికరించు. వాడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వానికెరుకలేదు. వాడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వానికెరుకలేదు. భావం: వాణ్ణి దేవుడే ఉద్ధరించకపోతే మనిషి ఎలా ఉద్ధరిస్తాడు? ఇన్ని కష్టాలు పడడానికి వాడు చేసుకున్న పాపమేమిటో వాడికే తెలియదు. తెలిసినప్పుడు కదా పాప పరిహారం. ఉదయమాది రక్తమోడ్చి కష్టముంజేసి ఇనుని సాగనంపి ఇల్లు సేరి ఉన్న గంజి త్రావి ఒక్కనాడ పేద ప్రక్క మీద మేను వాల్చియుండే. ప్రక్క మీద మేను వాల్చియుండే. భావం: తెల్లవారక ముందే నిద్రలేచి తన రక్తాన్ని మరిగించి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని సేద్యం చేస్తాడు. 10 మందికి సాయపడతాడు. పొద్దు వాలిన తరువాత ఇంటికి పోయి గుక్కెడి గంజి త్రాగి పడుకుంటాడు. ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలే విహరణము సేయసాగే గబ్బిల మొకండు. దాని పక్షానిలంబున వాని చిన్ని ఆముదపు దీపమల్లన నారిపోయే. దాని పక్షానిలంబున వాని చిన్ని ఆముదపు దీపము అల్లన ఆరిపోయే. భావం: కటిక చీకటి ముద్దకు ముక్కు ముఖం పెట్టినట్లు గబ్బిలం ఒకటి అక్కడ ఎగురుతూ ఉండడం, దాని రెక్కల నుండి వచ్చే గాలికి ఆ పేదవాని ఇంట్లోని చిన్న ఆముదపు దీపం మెల్లిగా ఆరిపోయింది. తిల్లిక నారిపి దయ్యపు పిల్లవలన్ తిరుగు దబిసెపిట్ట నరయగా పల్లవితమయ్యే నాతని ఉల్లంబునన్ క్రొత్త క్రొత్త ఊహాంకురముల్. పల్లవితమయ్యే నాతని ఉల్లంబునన్ క్రొత్త క్రొత్త ఊహాంకురముల్. భావం: దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పివేసి దయ్యం పిల్లవలే తిరుగుతున్న ఆ గబ్బిలాన్ని చూడగానే అతని గుండెల్లో కొత్త కొత్త ఆలోచనలు మొలకెత్తాయి. మృగపక్షిత్వ విచిత్ర ధర్మములు మూర్తిన్ దాల్చియున్నట్టి నీ మొగమున్ చూడదు లోకం. అట్టి శకునంబుల్ ప్రాత పట్టింపుల్ తగవీ పేదకు. రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాంతంబులో దిగులున్ బాపి పినాకపానికొక సందేశంబు నందింతువా. నాదు స్వాంతంబులో దిగులున్ బాపి
పినాకపానికొక సందేశంబు నందింతువా. భావం: ఓ గబ్బిలమా, ఈ లోకంలో జంతు పక్షి ధర్మాలు రెండూ కలిసి ఉన్న నీ ముఖాన్ని చూడటానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఈ పేదవాడికి శకునాల వంటి పాత పట్టింపులు ఉండకూడదు. నా మనస్సులో దిగులు పోగొట్టి ఒక సందేశాన్ని శివునికి అందించగలవా అంటూ గుర్రం జాస్వా గారు సందేశం పాఠం ద్వారా ఈ యొక్క పద్యాలను మనకు తెలియజేశారు. చూసి విన్న మీ అందరికీ ధన్యవాదాలు.